శిశువిహార్ హైస్కూల్ విద్యార్థులకు స్మార్ట్ ఫోన్ ఆన్లైన్లో జరిగే మోసాల గురించి వివరించిన సంగారెడ్డి సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రవికుమార్. పటాన్చెరువు పట్టణంలో ఉన్న శిశువిహార్ హైస్కూల్ ప్రిన్సిపల్ బీన పిల్లై ఆధ్వర్యంలో 8, 9, 10 క్లాస్ విద్యార్థులకు స్మార్ట్ ఫోన్ ఆన్లైన్లో జరిగే మోసాల గురించి నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంగారెడ్డి సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రవికుమార్, పటాన్చెరువు ఎస్ఐ రాజేష్ నాయక్ ఇరువురు విచ్చేసి విద్యార్థులతో మాట్లాడారు. ఈ మధ్య ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. అందులో మీరు వాడే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ప్రతి ఒక్కరూ వాడుతున్నారు. అందులో ముఖ పరిచయం లేని వ్యక్తులు పరిచయం అవుతున్నారు. వారితో మీ పర్సనల్ విషయాలు ఏవీనూ చెప్పకూడదని, ముఖ్యంగా అమ్మాయిలు మీరందరూ మీ తల్లిదండ్రులకు తెలియకుండా వారితో మీరు ఎక్కువగా మాట్లాడడం వలన మీ ప్రొఫైల్లో ఉన్న సీక్రెట్స్ అన్ని వారు సంపాదించి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారు. మొదటిసారి మిమ్మల్ని బెదిరిస్తారు, రెండవసారి డబ్బులు అడుగుతారు, మూడవసారి మీ తల్లిదండ్రులకు మీ ఫోటోలు చూపెడతామని మిమ్మల్ని పర్సనల్ గా కూడా బెదిరిస్తారు. కొంతమంది అమ్మాయిలు ఏం చేయాలో తోచక ఎక్కడ మా తల్లిదండ్రుల విలువ చెడిపోతుందోనని సూసైడ్ చేసుకున్న సందర్భాలు జరుగుతున్నాయి. ఈ మధ్య ఆన్లైన్ గేమ్లు అని చాలా యాప్లు వస్తున్నాయి. ఆన్లైన్ గేమ్లు ఆడి వందలు కాదు, వేలు కాదు, లక్షల డబ్బులను పోగొట్టుకుని చాలా మంది యువత ఉన్నారు. మన భారతదేశంలో నష్టపోయిన యువత లక్షల్లో ఉన్నారు. వాళ్ళు చనిపోయి తల్లిదండ్రుల నిరాశను, బాధను ఇచ్చి వెళ్లిపోయారు. మీరందరూ దయచేసి మీ తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా బుద్ధిగా చదువుకొని మంచి ప్రయోజకులు కావాలి. మీరు వాడే గ్రూపులకు ప్రొఫైల్ లాకింగ్ సిస్టమ్ ని పెట్టుకోండి. జాగ్రత్తగా ఉండండి. మీకు గుర్తు తెలియని వ్యక్తుల నుండి ఫోన్లు వస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెడితే సైబర్ క్రైమ్ ఫోన్ నెంబర్ 1930 మరియు పోలీస్ ఫోన్ నెంబర్ 100కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రవికుమార్, పటాన్చెరువు ఎస్ఐ రాజేష్ నాయక్, శిశువిహార్ హై స్కూల్ ప్రిన్సిపల్ బీన పిల్లై మరియు స్కూల్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. Your number is in a case, he said. Illegal activity, he said. When he said illegal activity, నేను కొంచెం అలర్ట్ అయిపోయినా. ఇల్లీగల్, వాట్ ఇల్లీగల్, ఎవరు ఏంటి అని చెప్పే వరకు ఈ కేసు నంబర్ రిజిస్టర్ అయిపోయింది, రాసుకోండి అని చెప్పాను. యాక్చువల్లీ దీని ముందు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్, వాళ్ళు కూడా కేసు నెంబర్ ఇచ్చారు. ఆ మైండ్లోనే వెళ్ళిపోయినా నేను, కేసు నెంబర్ కూడా రాసేసాను. వెంటనే he said stop the call, okay my husband will call you back అని చెప్పినాను. Within 2 minutes he said me to stop the call. నాకు కేస్ నెంబర్ అని చెప్పే వరకు నేను అలర్ట్ అయిపోయినా, because one case has been registered in the Australia's case. So I cut the call. I said my husband will call you back అని చెప్పేసి కాల్ కట్ చేశాను. వెంటనే వితిన్ వేరే నంబర్స్ నాకు కాల్ వస్తూనే ఉంది. వెంటనే నాకు స్కూల్ ఫోన్లో కూడా వీడియో కాల్స్ వస్తున్నాయి. అండ్ our teachers don't know all these things. As he said to save me all these things, sir నేను ఏం రివీల్ చేయను, ఎందుకంటే నేను ఒక్కరి నుంచి నలుగురికి చెప్పేస్తాను, అందుకే నేను రివీల్ చేయలేదు. కొంచెం స్టెప్స్ నుంచి పడిపోయే వరకే సార్ కొట్టేశారు మేడంని అని చెప్పేశారు. అందుకే నేను చెప్పలేదు, నేను చెప్పమని నేను చెప్తున్నాను. సో ఇమీడియట్లీ ఐ గాట్ వీడియో కాల్స్ వచ్చే వరకు నేను కాల్ లిఫ్ట్ చేయలేదు. స్కూల్ ఫోన్లో కూడా వీడియో కాల్స్ వస్తున్నాయి, నేను లిఫ్ట్ చేయలేదు. ఇమీడియట్లీ ఐ బ్లాక్డ్ ఆల్ ద కాల్స్ అండ్ సైబర్ క్రైమ్కి కాల్ చేశాను నేను. సో నాకు అయింది, యూ ఆల్ షుడ్ నో, బికాస్ యూ ఆర్ ఆల్ ఇన్ ఇన్స్టాగ్రామ్, యూ ఆర్ ఆల్ ఇన్ ద సోషల్ మీడియా. అందుకే సార్ చెప్పాను, మీకు గర్ల్కి ఒక అవేర్నెస్ కావాలని. యు ఆర్ పోస్టింగ్ యువర్ హాఫ్ సారీ పిక్స్, ఎవ్రీథింగ్, యువర్ ఆల్ ఫంక్షన్ పిక్స్, సో బీ అవేర్ ఆఫ్ దట్. And one girl also, I don't think that girl is here. Actually we have a girl in the school. ఇలాంటి చాలా మందికి అన్నోన్ కాల్స్ వస్తున్నాయి. వాళ్ళందరినీ బెదిరించి ఎంతో కొంత డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి లావుతారు. మీరు కొంత అమౌంట్ వేసిన తర్వాత ఏంటంటే వాడు మళ్ళీ ఆల్టర్నేటివ్గా ఇంకా అడుగుతుంటాడు. మనం ఏం చేయాలో అర్థం కాదు. కొంతమంది ఈ పరిస్థితుల్లో సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏంటంటే మనం బిఫోర్ మనం అలర్ట్ అయిపోతే ఇలాంటివి మనకు జరగకుండా. ఇక్కడ మీరు ఏదైతే ఇక్కడ విన్నారో ఇది మీ పేరెంట్స్ కానీ మీ ఫ్రెండ్స్కు కానీ అందరికీ కొంచెం అవేర్నెస్ చేయాలి. ఎందుకంటే తెలియని వాళ్ళు చాలామంది మోసపోతారు. సో మీరేం చేయాలంటే మీకు తెలిసింది, మీకు అర్థమైంది, మీ పేరెంట్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళకి చెప్పాలి. అందరి దగ్గర ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఆన్లైన్లో మీరు షాపింగ్లు చేస్తారు, మీరు పర్చేజ్ చేస్తారు, మీరు
యూపీఐ పేమెంట్స్ చేస్తుంటారు, ఎక్కడ పడితే అక్కడ ఏది స్కాన్ చేస్తుంటారు, మీకు క్యూఆర్ కోడ్లు అన్నీ కొన్ని వస్తాయి. అలాంటి వాటిలో కూడా స్కాన్ చేశారనుకోండి, ఒక్కోసారి ఏం చేస్తారంటే మన యూపీఐ పాస్వర్డ్ డబ్బులు మాకు ఎవరైనా పంపించారనుకోండి, మనం అందులో యూపీఐ పిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళు మనం పంపాలనుకో డబ్బులు, మీరు స్కాన్ చేస్తారు, దాంట్లో మీ పిన్ నెంబర్ కొడితే అమౌంట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాడు నేను మీ డబ్బులు పంపుతున్నాను అది అని చెప్పేసి దాన్ని స్కాన్ చేయమంటాడు. చేసిన తర్వాత మనం పిన్ నెంబర్ మనం కొట్టామనుకోండి, మన డబ్బులు అదే వెళ్ళిపోతాయి. సో అట్లాంటి అన్నోన్ ఈ వీటిని స్కాన్ చేయకూడదు. అట్లనే మీకు యూపీఐ పిన్ నెంబర్స్ ఉంటాయి కదా, ఎవరికి చెప్పొద్దు. అట్లనే ఓటీపీలు వస్తాయి మీ ఫోన్లకి. మీకంటే మీకు రాకపోవచ్చు, ఎవరైతే సెల్ ఫోన్ మెయింటైన్ చేస్తారో వాళ్ళకి ఓటీపీ చెప్పమంటారు. మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాము, మీ కేవైసీ అప్డేట్ చేయాలి. కేవైసీ అంటే ఏంటి? బ్యాంకు డీటెయిల్స్కి సంబంధించినవి, అవి అప్డేట్ చేయాలి. ఎప్పుడైనా కూడా అలాంటివి అడిగిన ఇన్ఫర్మేషన్, ఆధార్ నెంబర్ కానీ ఇంకా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా అడిగితే ఎప్పుడు చెప్పకూడదు. ఎవరైనా కూడా అన్నోన్ పర్సన్స్, మీకు మీరు మొబైల్లో గేమ్స్ ఆడుతుంటారు, ప్లస్